शुभोदय बच्चों, कैसे हैं? घर में अच्छी तरह पढ़ रहे हैं? अच्छा, आज हमारे 14 पाठ का नाम लालच का फल। लालच का फल मीन्स द रिजल्ट ऑफ greediness. The result of greediness. లాలచ్ మీన్స్ గ్రీడినెస్. లాలచ్ అంటే ఏంటి? దురాశ. అంటే ఏదైనా మనకు కావాల్సింది కోరుకోవడం ఎవరైనా ఇష్టంగా అడుగుతారు, కానీ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకోవడం అదే గ్రీడినెస్ అవుతుంది. లాలచ్ అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అది ఎవరికి కూడా ఉండకూడదు. అయితే ఆ గ్రీడినెస్ ఉంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మనం మన యొక్క పాఠంలో తెలుసుకుందాం. ఈ యొక్క పాఠ్య పుస్తకాలు తీసి అందరూ కూడా పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేసి చూడండి అమ్మా. पेज नंबर 14 लो చూడండి, మనకి या चित्र में हम कुछ क्या दिखाई दे रहा है? एक आदमी, एक शेर, ये क्या कर रहे हैं? आदमी तालाब में है, शेर उसको खाना चाहते हैं. समझ गई? చూడండి, ఇక్కడ మనకి కనబడే పిక్చర్ లో ఏమి ఎవరు కనిపిస్తున్నారు? ఒక ఆద్మీ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, షేర్ అంటే ఒక లైన్ ఉంది. ఈ ఆద్మీ ఏం చేస్తున్నాడు? తాలాబ్ అంటే ఈ ట్యాంక్ లో మునిగిపోతూ ఉన్నాడు. అయితే ఈ ట్యాంక్ లో మునిగిపోతూ ఉన్న ఈ ఆద్మీని పట్టుకుని తినేయాలనుకుంటుంది. ఎవరో చంపుకు తినేయాలనుకుంటుంది. ఎవరో? షేర్. అయితే ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఒకసారి. మీరు కూడా మీ యొక్క పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి. ఏక్ జంగల్ మే ఏక్ తాలాబ్ థా. అయితే ఒకనొక సమయంలోనంట ఏక్ జంగల్ మే, జంగల్ మీన్స్ ఫారెస్ట్. మీకు అందరికీ తెలుసు కదా, ఫారెస్ట్ అంటే బాగా ఎక్కువగా మొక్కలు ఉంటాయి, క్రూయల్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అక్కడ. అయితే అలాంటి అడవిలో ఏక్ తాలాబ్ అంటే ట్యాంక్ అంటే చెరువు, ఒక చెరువు ఉందంట. उसके पास एक शेर रहता था. అయితే యాక్చువల్ గా క్రూయల్ యానిమల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మనకి ఫారెస్ట్ లోనే కనిపిస్తాయి. అయితే ఆ ఫారెస్ట్ లో ఉన్న ఆ చెరువు దగ్గర ఎవరు ఉండేవారంట? ఒక షేర్ నివసిస్తూ ఉండేదంట. షేర్ అంటే లయన్. షేర్ అంటే ఎవరు? లయన్. అయితే లయన్ అంటే తెలుసు కదా మీకు, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఏంటి? అడవికి మృగరాజు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం దాన్ని. అయితే ఏం చేసేదంట? ఉస్కే పాస్ ఏక్ షేర్ రహతా థా. దాని దగ్గరగాను ఆ చెరువు దగ్గర ఒక షేరు నివసిస్తూ ఉండేదంట. షేర్ కే పాస్ ఏక్ సోనే కా కంగన్ థా. అయితే ఆ లైన్ దగ్గర ఏముందంట? ఏక్ సోనే కా. సోనా అంటే ఏంటి? గోల్డ్. కంగన్ అంటే బ్యాంగిల్. సోనే కా కంగన్ అంటే ఏంటి? ఒక బంగారపు బ్యాంగిల్ ఉండేదంట. అది మనం ఏం చెప్తాం? కడియం అని చెప్తాం కదా, అది ఎవరి దగ్గర ఉందంట? షేర్ దగ్గర ఉందంట. उस जंगल के रास्ते से कई पथिक आते जाते रहते थे. అయితే యాక్చువల్ గా వాళ్ళ ఊరు వెళ్ళడానికి కోసం మధ్యలో ఈ ఫారెస్ట్ ఉంది. అయితే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి మిడిల్ లో ఫారెస్ట్ ఉంది. ఆ మధ్యలో వెళ్ళడానికి ఒక వే కూడా ఉందంట. అయితే ఏం చేసేవారంట? ఆ దారిలో ట్రావెలర్స్ వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆ జంగల్ మధ్యలో ఉన్న ఆ రోడ్డు నుంచి ఎవరు వెళ్ళేవారంట? పదిక్ అంటే ఎవరు? ట్రావెలర్స్ అంటే ఆ ఊరు నుంచి ఊరికి, ఊరి నుంచి ఆ ఊరికి వెళ్లేవాళ్ళు మధ్యలో నడుస్తూ ఉండేవారన్నమాట. ఆతే జాతే రాతే అంటే వస్తూ వెళ్తూ ఉండేవారన్నమాట. షేర్ పదికోంసే కహనే లగ్తా థా. అయితే ఆ షేర్ ఏం చేసేదంట? పదికోంసే కహనే లగ్తా థా. వెళ్తూ వస్తూ ఉన్న ఆ ట్రావెలర్స్ కి ఈ విధంగా చెప్తూ ఉండేదంట. ఏమని? భగవాన్ నే ముझे యా కంగన్ దాన్ మే దేనే కో కహా హై. అయితే భగవంతుడు నాకు ఒక విషయం చెప్పాడు. ఏంటది? యా కంగన్ దాన్ మే దేనా అంటే ఏంటి? నా దగ్గర ఉన్న ఈ బంగారు గాజుని ఎవరికైనా దానం కింద ఇవ్వి అని చెప్పి భగవంతుడు నాకు చెప్పాడు. మా ఈ కంగన్ కో దాన్ మే దేనా చాహతా హూ. అయితే ఆ భగవంతుడు చెప్పిన విధంగానే నేను చేయాలనుకుంటున్నాను. అందువల్లే ఈ బంగారపు గాజును నేను ఎవరికైనా దానం కింద ఇవ్వాలని నేను చెప్పి అనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఆ షేరు చెప్పేదంట. ఎవరికి? ఆ రోడ్ లో అందరూ కూడా ట్రావెల్స్ వస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉండేది. కోయి ఆకార్ ముస్సే దాన్ లే లీజియే. అయితే ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ దానాన్ని తీసుకోండి అని చెప్పి వెళ్లే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి అందరికీ చెప్తూనే ఉండేది. అయితే అక్కడ మాట్లాడుతున్న ఆ పర్సన్ ఎలాంటిది? అది వెరీ వెరీ వైల్డ్ యానిమల్, క్రూయల్ యానిమల్. ఎవరైనా అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది? చంపుకు తినేస్తుంది. కాబట్టి ఎవరైనా ఆ బంగారం కోసం ఆశ
అది మాత్రం వెళ్ళేవాడికి వచ్చేవాడికి చెప్తూ ఉండేది, భగవంతుడు నాకు ఈ బ్యాంకులు ఇచ్చాడు, ఈ బంగారం కడిగి ఇచ్చాడు, దాన్ని ఎవరికైనా దానం చేయమన్నాడు, మీరు ఎవరైనా వచ్చిన దగ్గర దానం తీసుకోండి అని చెప్తూ ఉండేదన్నమాట. వచ్చి వెళ్ళేవాడికి వచ్చేవాడికి అందరికీ కూడా. కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చేవారు కాదు. 10 में एक गरीब ब्राह्मण था. అయితే ఇలా రోజు వెళ్ళేవాడికి వచ్చేవాడికి చెప్తూ ఉంది. అయితే అలా వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళను ఒక పర్సన్ దగ్గర కనిపించాడంట. ఎవరు? 10 में एक गरीब ब्राह्मण. అంటే గరీబ్ అంటే ఏంటి? పూర్. గరీబ్ అంటే ఏంటి? పూర్. అయితే ఆ వెళ్ళేవాళ్ళు దానికి ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తగిలాడంట. అంటే అసలు తినడానికి ఏమీ లేనివాడు. బ్రాహ్మణుడు అంటే దానికి ఆదాయం ఎలా వస్తుంది? చక్కగా ఏదైనా పూజలు చేసినా, ఏదైనా పెళ్లి జరిపించినా ఎలా డబ్బు వస్తుంది. అయితే ఆ బ్రాహ్మణుడికి అలా ఏ విధమైన డబ్బు రాకపోవడం వల్ల అతను ఎప్పటికీ కూడా పేదరికంలోనే ఉన్నాడు. ఆ పేదరికంలో ఉన్న బ్రాహ్మణుడు ఆ రోజు ఆ ఊళ్ళో వెళ్తూ ఉన్నాడట. वह समझा अगर यह कंगन मुझे मिल जाए तो मेरी गरीबी दूर हो जाएगी. అయితే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇదో విషయం చెప్తుందేమని, భగవంతుడు నా దగ్గర దానం తీసుకోమని, నన్ను దానం చేయమన్నాడు, ఎవరైనా వచ్చిన దగ్గర దానం తీసుకోండి అని చెప్తుంది. అలాగే అదే విషయాన్ని ఎవరు చెప్పింది? ఈ గరీబ్ బ్రాహ్మణుడు చెప్పింది. ఆ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ చెప్తున్న వాళ్ళు అతను కూడా ఉన్నాడు. అయితే తను అనుకున్నాడు ఏమని, అది విన్నతను బా సమజా తన విధంగా ఆలోచించుకున్నాడు. ఏంటిది? అగర్ యా కంగన్ ముజే మిల్ జాయే తో మేరీ గరీబీ దూర్ హో జాయేగి. ఒకవేళ నాకే కనుక ఈ బంగారు కడిగం నాకు వస్తే, నాకు అది దానం కింద లభిస్తే నా పేదరికం అంతా కూడా పోతుంది. ఈ బంగారు కడియాన్ని అమ్మితే నాకు బోర్డంత డబ్బు వస్తుంది, నాకు చక్కగా ఇంట్లోకి నాకు పేదరికం లేకుండా అన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పి తను స్వార్థంగా ఆలోచించాడంట. అంటే దురాశ పడ్డాడట. తప్పు బ్రాహ్మణ్ణి షేర్సే పూచా. అప్పుడు తన మనసులో ఆలోచించుకున్నాడు, అది నాకేమైనా దక్కితే నాకు చక్కగా నా పేదరికం అంతా పోయి నేను మంచి ధనవంతుడు అయిపోతాను, నా పేదరికం అంతా పోతుందని చెప్పి ఆలోచించుకోగానే వెంటనే తను ఏం చేశాడంట, తను చెప్పాడు ఎవరికి? ఆ షేర్ తోటి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? అగర్ కంగన్ పానే కే లియే ముझे क्या करना होगा. ఓకే, నువ్వు దాని కింద ఇస్తానన్నావు, నేను తీసుకుంటాను, బానే ఉంది. అయితే నేను నీ దగ్గర నుంచి ఆ బంగారం కడియాన్ని దాని కింద తీసుకోవాలంటే ఏం చెయ్యాలి నాకు చెప్పు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పాడంట. शेर ने कहा तालाब में स्नान करके आइए और यह कंगन ले लीजिए. అయితే నువ్వు నా దగ్గర నుంచి దానం తీసుకుంటానంటావు, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈ బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇచ్చేస్తే నేను చాలా ప్రశాంతంగా ఉండవచ్చు అని ఆనందంగా ఉంది. అయితే నువ్వు నా దగ్గర నుంచి ఈ కడియాన్ని దానంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేసి పవిత్రంగా నువ్వు రా. ఏదైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా దానం చేసినప్పుడు పవిత్రమైన మనసుతోటి, పవిత్రమైన శరీరంతో ఏమని చెప్తారు. అలాగే తను కూడా ఏం చెప్పింది, నువ్వు చక్కగా అక్కడికి వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసి వచ్చావంటే నా దగ్గర నుంచి బంగారు కడియాన్ని నువ్వు దాని కింద తీసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. బ్రాహ్మణ్ కంగన్ పానే కి ఖుషీ మే స్నాన్ కర్నే తాలాబ్ మే ఉతర్ గయా. అయితే అప్పటిదాకా పేదరికంతో అలమటించుకుపోతున్న ఆ పేద బ్రాహ్మణుడు ఏం చేశాడు, అబ్బా నాకు ఈ బంగారు కడి నాకు దాని కింద లభిస్తుంది, దీన్ని చక్కగా నేను అమ్ముకొని నేను చాలా పేదరికాన్ని అంతా పోగొట్టుకోవచ్చని ఆనందంతో ఆ చక్కగా వెళ్ళి గొప్పగా స్నానం చేసి వచ్చేసి దాని దగ్గర తీసుకుని వెళ్ళిపోదామని ఆశపడ్డాడు. కానీ అది ఒకటి ఆలోచించాడా, అది చూస్తే క్రూయల్ పని, అది ఏం చేస్తుంది, దాని మాటలు నమ్మొచ్చా? నమ్మితే ఏమవుతుంది? తన ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. కానీ అదేమి పట్టించుకోకుండా దురాశతోటి వెంటనే గొప్పగా ఆనందంతో ఆ చెరువులోకి వెళ్ళిపోయాడు స్నానం చేద్దామని. తాలాబ్ మే దల్దల్ థా. తాలాబ్ ఎలా ఉందంటా? దల్దల్. దల్దల్ అంటే బాగ్ అంటే ఏంటి? బురద. ఆ చెరువు అంతా ఎలా ఉందంట? ఇప్పుడు మనకి చెరువులు అంటే మన ఊరు సైడ్ ఉంటే ఏం చేస్తాం, మనం వాడుతూ ఉంటాం వాటర్ అని. ఆ వాడుతూ ఉండడం వల్ల కొత్త వాటర్ వస్తుంది, దానివల్ల వాటర్ అంతా కూడా బురద లేకుండా ఉంటుంది, అంతా కూడా ఫ్రెష్ వాటర్ ఉంటుంది. అయితే అది ఫారెస్ట్ అవ్వడం వల్ల ఆ వాటర్ అనేది ఎవరు యూజ్ చేయరు. ఆ చెరువు అంతా ఎలా ఉంది, చెరువులో వాటర్ అంతా పైకి మామూలుగా కనిపిస్తుంది, కానీ దాంట్లోకి ఏదైనా పడితే బయటకు రాదన్నమాట. అంటే అంత బురదగా ఉంది లోపలంతా కూడా. అయితే తాలాబ్ అంతా ఎలా ఉందంట? తాలాబ్ మే దల్దల్ అంటే తాలాబ్ అంతా బాగా బురదగా ఉంది. బ్రాహ్మణ్ తాలాబ్ దల్దల్ మే ఫస్ గయా. దల్దల్ మే ఫస్ గయా. ఫస్ గయా అంటే ఏంటి? టు కాట్ సంథింగ్ అంటే కూరుకుపోవడం. అంటే ఏదైనా ఒక భయంకరమైన, ఇప్పుడు చూడండి ఒక షేర్ చేతిలో పడ్డామనుకో మనం ఏమవుతాం, దాని చేతిలో ఫస్ట్ అంటే
దాని చేతిలో మనం చిక్కిపోయినట్టు, అంటే బయటికి వచ్చే అవకాశం లేదని అర్థం. అయితే తను ఏం చేశాడట, తాలాబ్మే ఫస్ట్ అంటే ఆ చెరువులో ఆ ఊదిలో కూరుకుపోతున్నాడు తను. शेर आकर उस ब्राह्मण को मारकर खा गया. వెంటనే దాని ప్లాన్ ప్రకారం ఏం చేస్తుంది, గబగబా వెళ్ళి ఆ బ్రాహ్మణుడు అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు కదా, గబగబా దాని అతను పట్టుకుని చంపుకుని తినేసిందంట. इस प्रकार वह शेर प्रतिदिन लालची लोगों को पास कर अपना पेट भरता रहा. ఈ విధంగా ఆ షేర్ ఏం చేసిందంట, ఆ ప్రతి రోజు కూడా అలా అటు ఇటు వెళ్తూ వస్తూ ఉండే వాళ్ళలో ఎవరైనా దురాశ పనులు దాన్ని జరపకపోతారా, చక్కగా తన యొక్క ఆకలిని తీర్చుకోలేకపోతుందా అని చెప్పి ఆశపడుతూ ఈ విధంగా ఎవరైనా దురాశ పనులు దొరికినప్పుడు చక్కగా దానికి ఆహారం చేసుకుని వాళ్ళని చంపి తింటూ ఉండేదన్నమాట. ఆ బ్యాంగిల్ మాత్రం అలా పట్టు కూర్చుంది. ఇలాగా ప్రతిరోజు ఏం చేసింది, లాలచేగా ఉన్న అంటే దురాశ పనులు ఎవరున్న వాళ్ళందరినీ కూడా చంపుకు తింటూ ఉంది. సచ్ముచ్ ఈ లాలచ్ కా ఫల్ బహుత్ బురా హోతా హై. సచ్ముచ్ అంటే రియల్, అంటే నిజంగా చెప్పాలంటే లాలచ్ కా ఫల్ అంటే దురాశ యొక్క ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందంట, బురా అంటే చెడుగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు కూడా దురాశ అనేది ఉండకూడదు ఎవరికి కూడా. చూసారా పిల్లలు, దీంట్లో ఏం చేశాడు మనకి, ఆ బ్రాహ్మణుడు ఆ బంగారు కడియం కోసం ఆశపడకుండా ఉంటే తన ప్రాణాలను తను రక్షించుకునేవాడు. కానీ ఆ బంగారు కడియం మీద ఉన్న ఆశతో చివరికి తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? అలాగా మనం ఏం చేయాలి, ఏదైనా మనకి కావాల్సినంత వరకే మనం కోరుకోవాలి. అంతకు మించి కృష్ణ మీరు అడిగారనుకో, ఇప్పుడు మీకు ఏదైనా కావాలని మీ ఫాదర్ని అడిగితే తెచ్చిపెడతారు. కానీ దానికి మించి ఎక్స్ట్రా అడిగితే ఏం చేస్తారు, మిమ్మల్ని తిడతారు, ఇంకా అవసరమైతే ఇంకా మీరు విసిగిస్తే కొడతారు కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనకి దురాశ అనేది ఉండకూడదు. ఈ పాఠం ద్వారా మీకు అర్థమైంది కదా, లాలచ్ కా ఫల్ బహుత్ బురా హోతా హై. ఇది మీకు యొక్క నీతి. ఈ పాఠం నుంచి మీరు తెలుసుకోవాల్సిన నీతి అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే లెసన్ అవగానే ఒకసారి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఇవ్వండి. అయితే ఈ లెసన్ సంబంధించి పాఠానికి సంబంధించి కొన్ని శబ్దార్థం ఇచ్చాడు. శబ్దార్థం అంటే మీనింగ్స్ తెలుసుకోండి మీకు. అయితే ఆ శబ్దార్థం ఏంటో చూద్దాం చూడండి. జంగల్, జంగల్ అంటే ఫారెస్ట్, ఫారెస్ట్ మీన్స్ అడవి. షేర్, లయన్, లయన్ అంటే సింహము, దాన్నే అడవికి రాజు అని చెప్తాం, మనం మృగరాజు అని చెప్తాం. సోనా, సోనా అంటే గోల్డ్ అంటే బంగారము. కంగన్, బ్యాంగిల్ అంటే గాజు. తాలాబ్, ట్యాంక్ చెరువు. పథిక్, ట్రావెలర్ అంటే యాత్రికులు అర్థం, అంటే ఆ రోజున ఆ రోడ్ నుంచి వెళ్తూ వస్తూ ఉండే మనుషులు. దాన్, గివింగ్ ఆల్మ్స్ అంటే ఏంటి, ఎవరికైనా మనం ఫ్రీగా మనం ఇవ్వగలిగింది అని అర్థం గివింగ్ ఆల్మ్స్ అంటే. గరీబ్, గరీబ్ అంటే పూర్. దల్దల్, బాగ్. ఫస్ట్ జానా, బాగ్ అంటే దల్దల్ అంటే బాగ్, బాగ్ అంటే ఏంటి, బురద. ఇంకా చెప్పుకున్నాం కదా అసలు బురద. ఫస్ట్ జానా, టు కాట్ ఇన్ సంథింగ్ అంటే ఏదో ఒక ప్రాబ్లం లో మనం చిక్కుకుపోవడం. టు కాట్ ఇన్ సంథింగ్ అంటే ఏదైనా మనకు తెలియకుండా ఏదో ఒక ప్రాబ్లం లో మనం వెళ్ళిపోవడం. సచ్ముచ్, రియల్లీ అంటే నిజంగా. లాలచ్, గ్రీడీ అంటే దురాశ అని అర్థం. అర్థమవుతుందా? అయితే ఇది ఏం చేస్తారు మీరు అందరూ కూడా మీ యొక్క క్లాస్ వర్క్స్ లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా?